హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటి స్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ దహీ మూంగ్ బాల్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ మూంగ్ దాల్ అంటే పెసలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పెరుగు, అల్లం, ఉప్పు, కారం, డ్రై నట్స్, జీరా పౌడర్, తెల్ల నువ్వులు. తయారు చేసుకునే విధానం: ముందుగా గ్రీన్ మూంగ్ దాల్ని ఒక 2 hours సోక్ చేసి ఉంచుకోవాలి. తర్వాత సోక్ చేసుకున్న మూంగ్ దాల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత, కొంచెం అల్లం, ఇందులో కొంచెం వాటర్ యాడ్ వాటర్ అంటే చాలా లైట్గానే వేయాలండి. అసలు అంటే మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, గట్టిగానే ఉండాలి. వాటర్ కూడా అంటే ఇది నలగకపోతే మాత్రమే కొంచెం వాటర్ యాడ్ చేయాలి, లేకపోతే వాటర్ అయితే అవసరం ఉండదు. ఇదిగోండి, ఇలాగా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి. కొంచెమే అండి, వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు మిక్సీ చేసేటప్పుడు కొంచెం పొరపాటును కానీ ఏమైనా వాటర్ కానీ ఎక్కువైనట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు కావాలి అంటే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. అవసరం అయితేనే. మ్యాక్సిమం వాటర్ చాలా తక్కువ వేసి ఇలాగా స్మూత్గా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఇదిగోండి, ఇలాగా బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఆనియన్స్ వేసుకొని అంత బాగా కలుపుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక పంగనాల ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, లేదా ఇందులో అయినా ఇలాగా బాల్స్ లాగా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని బాల్స్ లాగా చేసి వీటిలో పెట్టుకోవాలి. ముందుగా దీనికి ఆయిల్ అప్లై చేసి అప్పుడు ఇవి పెట్టుకోవాలి. ఇదిగోండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ ఇలా వేసుకొని తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఎర్రగా కాలాలి కదా, దానికోసమని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసి మూత పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. బాల్స్ వేగేలోపు మనం దహీని రెడీ చేసుకుందాము. చాలా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా తీసుకొని స్మూత్గా అసలు వాటర్ యాడ్ చేయకుండా ఇలా స్మూత్గా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని దీంట్లో కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇందాక వాటిలో వేసాం కదా, చూసుకొని లైట్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి లైట్గా వేయండి, ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం కారం, మళ్ళీ దాంట్లో కూడా వేసాం కదా అందుకని. తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్స్ ఇలాగా కొంచెం పొడుగ్గా కట్ చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసి రెడీ చేసి పక్కన పెట్టేసి ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 2 వైపులా బాగా ఎర్రగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకుందాం. ఏదైనా ఒక ప్లేట్ సర్వ్ చేసుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పెరుగు ఉంది కదండి, ఆనియన్ పెరుగు అన్నీ వేసింది అదంతా వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోనే ఈ బాల్స్ పెట్టుకోవాలి. మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్నీ పెట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం నువ్వులు ఇలా జల్లుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం పెరుగు దీనిపైన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లైట్గా చిన్న జీలకర్ర పొడి, లైట్గా జీలకర్ర పొడి, కొంచెం కారం, మళ్ళీ కొంచెం నువ్వులు, తర్వాత నట్స్ అని చెప్పాను కదా,
ఇలాగ కొంచెం నట్స్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే దహి మూంగ్ బాల్స్ రెడీ. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది ప్రోటీన్ రిచ్ కదండి. ఇది డిన్నర్ టైంలో తీసుకున్నామంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.